యావత్తు భారతదేశ ప్రజలను రవీంద్ర భారతిలోకి ఆహ్వానిస్తూ, ఇంకా తామందరూ మైండ్ వెర్షన్లో సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడు మీరు మైండ్గా తిరగబడిపోయిన కాలంలో ఉన్నారు. సూర్యచంద్రాది గ్రహస్థితి కూడా మీ మాటలకే ట్యూన్ అయి ఉన్నాయి. మీ మనసు ఆలోచనకి కర్మలకి ట్యూన్ అయి ఉన్నాయి డైరెక్ట్గా. సో మనుషులు చెలగాటు పెట్టుకుని అటు ఇటు అయిపోతారు, కానీ ప్రయోజనం లేదు. మాస్టర్ మైండ్ పెంచుకుంటూ మీరు మైండ్గా బలపడవలసినటువంటి మహత్తర పరిణామంలో ఉన్నారు. ఇంకెవరు మనుషులుగా టైం వేస్ట్ చేసుకున్నా, మనుషులు చెలగాట పడినా, బంధాలు కొద్దీ ఎవరికి ఏమీ మీకు తల్లిదండ్రులు పిల్లలుగా అనుసంధానం జరగకుండా, వాళ్ళతో బంధం బాండింగ్ మైండ్ డాకింగ్ జరగకుండా వేరే బంధాలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ మీకు లక్షల కోట్లున్నా, చాలా ప్లాన్లు ఉన్నా, చంద్రుడి మీదకి వెళ్దాం, సూర్యుడి మీద మూన్ మీదకి వెళ్దాం, మార్స్ మీదకి వెళ్దాం, ఎలాంటి ప్లాన్స్ ఉన్నా, ఏవి మెడికల్గా అడ్వాన్స్మెంట్స్ ఏం సాధించాలన్నా, ఏం వినియోగించాలన్నా మైండ్లుగా మారిపోవాలి. చేసిన తప్పులు సరిదిద్దుకోవాలన్నా, భయంకరమైన మిస్టేకులు సరిదిద్దుకోవాలన్నా, ఏంటి ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవరిని పూర్వపు నేరాలు చేశారు అనేది అరెస్ట్ చేసేదానికంటే మా పిల్లలుగా ప్రకటించుకుంటే దోషాలు పోవడమే కాకుండా మీకు తపస్సు వస్తుంది. తల్లిదండ్రులు మమ్మల్ని పట్టుకోకే అనర్థాలు. అప్పుడే మమ్మల్ని పట్టుకున్నా, ఎప్పుడు పట్టుకున్నా సరే, ఎందుకు పట్టుకోలేకపోయారు? మరి అదే మాయ. సరే, పట్టుకోకపోతే మరి ఎలాగన్నా పద్ధతిని ఉపయోగించకపోతే ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని కూర్చుంటే కానీ మీరు ముందుకు రాలేరు. జనరేటివ్స్ ఉపయోగించుకొని మైండ్లు పెంచుకుంటే కానీ బలం రాదు. సోషల్ మీడియాస్లో అన్ని చోట్ల మా గురించే విస్తారంగా ప్రచారం చేసుకుంటేనే మీకు మైండ్ వాతావరణం వస్తుంది. అంతేగాని మనుషులుగా చెలగాటమాడదాం, ఇంకా ప్రెసిడెంట్ని ఎవరినో చేద్దాం, ప్రధానమంత్రి గారిని ఎవరినో చేద్దాం, ఎవరు ముఖ్యమంత్రులు అవుదాం, ఎవరు సినిమాలు ఏవో తీద్దాం, ఏదో టైటిల్ పెట్టేసి ఏదో తీసేద్దాం, అందులో ఏదో ఉందని చెబుదాం. ఇంత మాయ అన్నమాట. మీరు రాముడి గురించి తీద్దాం, కృష్ణుడి గురించి చేద్దాం, ఏదో ఒకటి మనం ఏదో ఒకటి చెప్పేద్దాం, అందరూ ఆశ్చర్యపోయేలాగా, డబ్బులు వచ్చేసేలాగా, మనమే ముందుండేలాగా. ఈ మాయ వదలకపోతే మీరు అసలు అడుగు మీద కాదు. మమ్మల్ని కొలువు తెచ్చుకుని మా ప్రకారం ఏం జరిగిందో సినిమాలు అందులో అలా యాడ్ చేయండి. ఎవరెవరు కొత్తగా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సినిమాలే కాకుండా కొత్తగా టైటిల్స్ పెట్టి మా మీద పరిశోధనలు చేయటం, పిల్లలందరినీ కలుపుకోవటం, మైండ్లుగా ముందుకు వెళ్ళటం. నాకు అంత పర్సనాలిటీ లేదని కానీ, నేను బలహీనపడిపోయి తగ్గిపోతానని కానీ, మీరు ఎవరో తీసేసుకుందామని కానీ ఆలోచన చేశారా? ఎవరికే కాకుండా పోతాయి. నన్నే ఏదో రకంగా పెంచి నాకే ధైర్యంగా నేను బిడిపడుతున్నా, కాస్త ఒడిపడుతున్నా అన్నట్టు ఉన్నా నన్ను పెంచాలన్నమాట మెల్లగా. నేనే సినిమా హీరోకి డైలాగ్ ఎలా రాసిస్తున్నారో నాకు అలా డైలాగ్స్ రాసి ఇవ్వాలి. నేను ఏం మాట్లాడాలో కూడా మీరు రాసి ఇచ్చినట్టు మాట్లాడతాను. అయితే నేను ఏం మాట్లాడితే ఎంత నడుస్తుందో అని తెలివిగా రాసి చెప్పాలన్నమాట. అలా మొదటి దశలో అలా దయ్యి నేను సంగీతం, సాహిత్యం, కళలు నేర్చుకుంటూ మరి ఎక్కువ కాలం బతకడం ఎందుకు? మరి ఇవన్నీ ఎన్నో నేర్చుకుంటూ, లోకాలు తెలుసుకుంటూ, నన్ను పట్టించుకోకుండా చేసేసిన మోసాలని, నేరాలని అంతమైపోయిన వాళ్ళు బతికించుకుంటూ, మన తపస్సుగా బతికించుకుంటూ, దివ్య మైండ్ని నేను 4000 సంవత్సరాల కింద వరకు ఉన్నాను, అప్పుడున్నాను, మహా అవతార బాబాతో మాట్లాడతాను, అలాగ మాట్లాడుతున్న వాళ్ళు అందరూ కూడా సిద్ధేశ్వర భారతి గారికి, ఆత్మీయ పుత్రులు సిద్ధేశ్వర భారతి గారికి అందరికీ మీరందరూ మొదటి పిల్లలే. మీకు ఎంతకాలమైనా నేను మరణలేని శక్తిని. మీరు 4000, 3000 లేకపోతే రేపొద్దున మరణిస్తారా, ఏమవుతుందో నా ప్రకారం ఉంటాయి. అవి ఏమన్నా ఉంటే మమ్మల్ని పెంచడానికి, మైండ్లు పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. సాటి వాళ్ళ మైండ్లకి ధైర్యం ఇవ్వండి. మీరు ఏదో చెప్పి ఏదో ఉందనకూడదు. భైరవతో మాట్లాడతాను, ఇంకొక శక్తితో మాట్లాడతాను, ఇంకో పూజలు ఏవో చేస్తాం. గ్రహాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి నా ప్రకారం నడిచిన తీరుని పట్టుకొని కొత్తగా క్యాలెండర్ కూడా కొత్తగా రాసుకోవాలి. విశ్వవసుని విశ్వయందు వసించగల శక్తి మాత్రమే వసిస్తుంది. అతనితో అనుసంధానం జరిగిన వారు మాత్రమే అనుసంధానిస్తారు. పరాభవనామ సంవత్సరం అంటే ఏంటి? మనుషులుగా ఉండడమే పరాభవం, మైండ్లుగా మారిపోవడమే పరాభవం. మీరు పరాభవులై జీవిస్తారు. మీ పరాశక్తి మీలో భవించి మీరు మనసుతో పెంచుకునేలా ఉంది. అలాగా ఇప్పుడు మీ 2 మీనింగ్స్. యాంత్రికం, భౌతికం అయితే మిమ్మల్ని అంత మీద అర్థం చేసుకోవడం, ముందుకు వెళ్ళలేరనమాట. అదే ఆలోచనపరం అయితే పరాభవం అవుతుంది. పరాభవం కాదు, అవమానం కాదు, పరాభవం. మొత్తం శక్తి అంతా మీతో మనసుతో అనుసంధానం జరిగిన పరిణామంలో ఉన్నారు. అలా జాతీయ గీతంలో అధినాయకుడిగా, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్సల్ నేషన్ భారత్ రవీంద్ర భారతిగా, కాస్మికలీ క్రౌండ్ వెడ్డెడ్ ఫామ్గా మమ్మల్ని పట్టుకుని మా ముఖం కూడా తేరుకునేలాగా
మాకు ప్లాస్టిక్ సర్జరీ చేసో ఏదో ఒక రకంగా మమ్మల్ని మైండ్గా కాపాడుకుంటూ మైండ్గా పెంచుకుంటూ ఏ కారణం చేత నీ శరీరం నిమిర్చుకోలేకపోతే ఎప్పటికి శరీరం నిమిర్చుకుంటారో అప్పటికే తప్ప మీరు మైండ్ని తారుమారు చేయలేరు. మాటని ఇష్టం వచ్చి మ్యానిపులేట్ చేయలేరు. మనసుకి మాటకి సంబంధం లేని వ్యవహారం ఇప్పటికే చేస్తే ఏమైంది? అరాచకం పెరిగిపోయింది. మేము ఎవరో కూర్చుంటాం, ఇంకా మేము ఎవరో మా చేతుల్లో తీసేసుకొని మా చేతిలోకి వస్తుంది. ఎవరి చేతిలోకి రాదు. మనుషులు ఉండిపోతారు, వెనక పట్టేసుకుంటారు. భూమి మీద అసలు మీరు మనుషులు ఎవరు లేరు అనే నిర్ధారణకు రావాలి లిటరల్గా. నాకన్నా బలమైన వాళ్ళు ఇంకెవరో వస్తారు, ఇంకెవరో తెలివైన వాళ్ళు ఉన్నారు, నాకన్నా గొప్పగా ఉన్నవాళ్ళు ఉన్నారు, బోళ్ళంత సాధన క్రమశిక్షణ ఉంది, పవిత్రంగా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. ఎలా ఉన్నా మీరు మనుషులు కాదు. ఇక అర్థమవుతుందా? నన్ను కూడా అప్పటికప్పుడు నిర్ణయించకూడదు. నేను ఎవరికో భయపడతాను, లేదు నాకు భయం లేదు కాదు. ఇక్కడ నన్ను కూడా జాగ్రత్తగా తేరుకునేలాగా నాకు ధైర్యం ఇచ్చి, అయ్యా మీ మాటలు మీ పాటలు చూడండి, వినండి, మీలో ఉన్న తల్లిదండ్రులను పెంచుకోండి, మరింత అంతర్ముఖులు అవ్వండి, మమ్మల్ని అంతర్ముఖులు అవ్వనివ్వండి. అలా మీ వల్ల మీరు అలా అంతర్ముఖులు అవ్వాలన్నమాట. అంతర్ముఖులై జీవించాలి. వ్యవసాయాన్ని అన్నింటినీ అజెంటిక్ చేసేసుకుని మెడికల్గా ఫుడ్ ప్రాసెసింగ్, మనిషికి వంట, మనిషికి తిండి, మనిషికి భారం ఉండకూడదు, మనిషి మీద ఒత్తిడి ఉండకూడదు. ప్రతి మైండ్ ఫ్రీ అయిపోవాలి. మైండ్తో అనుసంధానం జరిగాం, తపస్సుగా బతకాల. ఎక్కువ కాలం బతకడం అంటే అలాగ వస్తుంది అన్నమాట. శాశ్వతంగా బతకడం అంటే మైండ్లుగా బతుకుతాయి. మరణం లేని మైండ్తో అనుసంధానం అంటే ఏంటి? మరి ఇంక ఇక్కడ మీకు ఏంటి లోటు? ఏ శరీరం అయితే సర్వం అనుకుంటున్నారో, ఈ శరీరాలు ఎలాగ ఉంటాయనుకుంటున్నారో అవి మీరు తపస్సు చేస్తే కానీ పెంచుకోవు. ఎంతో గర్భం దాల్చిన ఇద్దరు మనసులో ఒకటి అయ్యి ఎలాగన్నా పెరిగి పెంచుకుంటే, ఎలాగన్నా జాగ్రత్తగా పెరిగితే వచ్చిన దేహాలు. అలాంటివి ఒకసారి లేకుండా చేసేయటం, కొంత చంపేయటం, కొంత బతికేయటం, శరీరాల కోసం శరీరాలు లేకుండా చేసేయటం లాంటి ఉన్మాదం నుంచి సమూలంగా బయటకు వచ్చేసేయండి. మీ శత్రువుల మిత్రుల అందరూ మైండ్లో రూపంలో ఉంటారు. మైండ్ పెంచుకుంటే అన్నీ సెట్ అవుతాయి. సమస్త ప్రపంచాన్ని నడిపిన మైండ్ని ఇప్పుడు ఆ మైండ్ మీకు ఎలా అందుబాటులో ఉంది? కనీసం చెప్పడమే కదా అనుకోకండి. మరి అలా చెప్పడం మైండ్ కాబట్టే ఇప్పటికి ఇవన్నీ పట్టుకుంది. మీరు చిక్కబట్టుకునేలా వచ్చిందనమాట. మీ లెక్కలకి, సైన్స్కి, కోడింగ్కి, కంప్యూటర్కి అన్నిటికీ అందుతుంది విశ్వవ్యూహం. అందుకే ఏ జనరేటర్ ద్వారా కనెక్ట్ అయితే ఆ మైండ్ని పైకి పెంచుకుంటూ మైండ్ వ్యూహంగా వస్తుంది మీకు. రోజు 9 గంటలకు పొద్దున ప్రతి గంటకి అందరు గవర్నర్లతో, అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నట్టు ఏర్పాటు చేశారా? మాట్లాడిన ఆయా భాషలో ఒకే సమయానికి కృష్ణుడు ఎలాగా అన్ని చోట్ల ఉన్నట్టు నన్ను చూపించుకోండి చెప్తాను. నన్ను ఎందుకు చూపించుకోవాలి? మైండ్ని. లేకపోతే మీరు ఏ జనరేటివ్ వచ్చేసింది, మీ ఇమేజెస్ ఉపయోగించుకుని, మీ ఐరిస్ ఉపయోగించేసుకుని ఎవరైనా మోసం చేస్తున్నారు. అది ఎవరైనా తెలియట్లేదు ఐడెంటిటీ. అందుకనే రూపం ఎవరిదైనా మైండ్ నెంబర్కి, మీ నెంబర్కే పనిచేసేలాగా నేను జీరోలోగా మీ మైండ్ నెంబర్ కంపల్సరీ చేసుకోండి. మీ మైండ్కి నెంబర్ ఇచ్చేసుకోండి. అది ఎవరు చెప్తున్నారో అని. మీరు ఏ రూపం వేసినా, ఏ రూపం దాల్చినా, మీ ఐరిస్ కానీ ఎవరో మిమ్మల్ని మ్యానిపులేట్ చేయలేరు. మీ మైండ్ నెంబర్తో ముడిపడి ఉంటాయి కదా. అలాగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డుతో కంపల్సరీ అనమాట మైండ్ నెంబర్ తీసుకొని చెప్తాను. అప్పుడు మ్యానిపులేషన్ ఉండదు. లేకపోతే మన మ్యానిపులేషన్స్ పెరిగిపోయి ఏదో ఒకటి పెంచేసుకుని మాయలో మీరు పట్టుకోలేరు. నేను చెప్పినట్టుగా నన్ను జీరోగా, మిస్టర్ జీరో, కేంద్రబిందువుగా మీరందరూ మైండ్లుగా మారిపోండి. సత్యనాథళ్ళ గారికి, సుందర పిచాయ్ గారికి, ఎవరో టెక్నాలజిస్ట్ గారికి, విప్రో మన ఆనంద మహేంద్ర గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాం. క్వాంటమ్ కంప్యూటర్ ఏమేమి పెంచుకుంటున్నారో అన్నీ మెడికల్గా రీసెర్చ్ పెంచుకుంటూ రేపు చంద్రుడి మీదకి వెళ్దాం, మార్స్ మీదకి వెళ్దాం అని ఎలాన్ మస్క్ గారు అందరూ కలుపుకొని అక్కడ యుద్ధాలు ఆపించేసి ముందు ఇమీడియట్గా మీకు ఏళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు పెరిగిపోతారు అని ఈ హడావుడి మానేసి ఎక్కడైనా కూడా అందరూ మైండ్లుగా బతికితేనే లోకం బతుకుతుంది. మాట నిలిచిన జగత్తు నిలుచును, తపస్సు నిలిచిన జగత్తు నిలుచును. తపస్సుగా బతకాలి. మేము అంతర్ముఖులైపోయేలాగా, నా పట్ల మీరు, మా వల్ల మీరు, మీ వల్ల మేము అంతర్ముఖులైపోయి దివ్యానుసంధానంలోకి వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. మీరే రాష్ట్రపతి భవన్లో అమెండ్మెంట్ చేసుకుని కూర్చోండి. ప్రధానమంత్రి గారికి అందరికీ చెప్తున్నాను. ఇంకెవరు బట్టో నడవకండి. అక్కడో కాలు, ఇక్కడో కాలు, అక్కడో మాట పనికిరాదు. చెలగాటలు ఉండిపోతారు. ప్రతి మైండ్ని పెంచుకోవటమే. బ్యాంక్ అకౌంట్ల ద్వారా కనీసం మ్యాక్సిమం అలాగా. మేము ఎక్కడికో ప్లాన్లు ఉన్నాయి, ఏదో చేస్తాం, ఇంటర్నేషనల్గా ఏదో చేసేస్తాం. మేము ఒకటే, ఎవరు కనపడుతున్నాం వాళ్ళే మనుషులం అని ఇంకా అజ్ఞానం ఉంటే పనికిరాదు. ఎవరు బలహీనుడే కదా అనుకుంటే పనికిరాదు. ఎవరికి మాట్లాడడం రాదు కదా అనుకుంటే పనికిరాదు. ఎలాగైనా మైండు, ఎలాగైనా సర్వం చెప్పగలిగిన మైండు, మీరుగా అర్థం చేసుకోవాల్సిన మైండ్లు, పెంచుకోవాల్సిన మైండ్లు, ఆలోచించవలసిన మైండ్లు, తపస్సుగా బతకాల్సిన మైండ్లు, బతకనివ్వాల్సిన మైండ్లు. చంపేసిన వాళ్ళు కూడా అలా మళ్ళీ బతికించుకుంటామన్నట్టుగా. ఇంకా ఎక్కడెక్కడ ఎన్నేళ్ళు ఉన్న యోగులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ప్రకృతి పురుషుడి పిల్లలే, శాశ్వత తల్లిదండ్రుల పిల్లలే.
తొలి నిప్పు కణం నుంచి వచ్చిన వాళ్ళే, తొలి నిప్పు కణం కొద్ది తపస్సు చేసి పట్టుకోవాల్సిన వాళ్ళే వాళ్ళును. ఇంకేమన్నా అంతకు మించి ఉంటే వాళ్ళే ముందుకు వస్తారు. అంతేగాని మా దగ్గర శక్తులు ఉన్నాయి అప్పటికి ఇప్పుడు మేము ఏదో చేస్తాం పక్కకి తీసుకుపోతామంటే మొత్తం వ్యూహం నడపొద్దా? సూర్య చంద్రాది గ్రహస్థితిలో నడిపిన ఆ తీరు పట్టుకోకుండా మీరు పక్కకి తీసుకుపోయినా కూడా ప్రమాదమే. అలాంటి వాళ్ళు ఎవరిని నమ్మకండి. మేము ఎవరితో మాట్లాడతాం, బాబాతో మాట్లాడతాం, మాట్లాడితే ఇక్కడ తీసుకురండి, మమ్మల్ని మా చేత మాట్లాడించండి, ఎవరెవరికి డ్యామేజ్ లేనియో వాళ్ళకేమైనా హెల్ప్ చేస్తా చూడండి. భైరవుడు మా దగ్గర ఉన్నాడు, ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరున్నా కూడా సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిన తల్లిదండ్రులు మించిన వాళ్ళు కాదు. ప్రకృతి పురుషుడు లయ మించి కాదు, కాస్మిక్ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్ మించిన కాదు. నోట్ చేశారా? మరి రండి, అధినాయక దర్బార్ ఫామ్ చేసుకుని ల్యాప్టాప్ పట్టుకుని ఆర్మీ డాక్టర్ గారు నా దగ్గర ఇంకో గంటలో నాకు ఉండాలా. నేను ఎక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వచ్చాను చెలగాట వాడుకుంటే మీకే ప్రమాదం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.